లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ కట్టాము అండ్ ఈ వీడియోలో నేను రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఎలా కడతారని చెప్తాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ కడితే ఏంటి స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. అదేంటండి మనకి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. ఇదే కదండి మనకి డెరివేటివ్ ఒరిజినల్ ఫార్ములా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ హెచ్ అనేది మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. మనకి ఎక్స్ ప్లస్ హెచ్ అనేది ఇన్ కేస్ మనం టీ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి హెచ్ ఏమవుతుందండి టీ మైనస్ ఎక్స్ అవుతుంది. మనకి హెచ్ టెన్స్ టు 0 అయినప్పుడు టీ టెన్స్ టు ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లిమిట్ వచ్చేప్పటికి హెచ్ టెన్స్ టు 0 బదులు ఏమవుతుంది లిమిట్ టీ టెన్స్ టు ఎక్స్ అవుతుంది. ఇప్పుడు అన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా లిమిట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. టీ టెన్స్ టు ఎక్స్ అయినప్పుడు రూట్ టీ మైనస్ రూట్ ఎక్స్ బై టీ మైనస్ ఎక్స్. మనం ఇప్పుడు ఇది చూసుకుందంటే స్టాండర్డ్ లిమిట్ ఫార్ములా మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అయినప్పుడు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఫార్మేట్లో ఉంది కదండి. దీనికి ఏంటి మన ఫార్ములా ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. మనకి ఇక్కడ పవర్ ఎన్ ఉంది కాకపోతే ఇక్కడ మనకి రూట్ ఉంది. రూట్ అంటే ఏంటి మనకి రూట్ టీ ఈక్వల్స్ టు టీ పవర్ 1/2 కదండి. అంతే కదా, మనకు రూట్ ఎప్పుడు పవర్లో 1/2 కింద అవుతుంది. దాని ప్రకారం ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఎన్ వాల్యూ 1/2. ఏ వాల్యూ ఏంటండి మనకి అది ఎక్స్. అగైన్ ఎన్ వాల్యూ 1/2 మైనస్ 1. ఇప్పుడు ఏమవుతుంది అది మన 1/2 ఎక్స్ పవర్ మైనస్ 1/2. మనకి ఏ పవర్ మైనస్ ఎన్ ఫార్ములా ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు 1/ఏ పవర్ ఎన్ కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అది 1/2 ఎక్స్ పవర్ అంతే కదండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు 1/2 రూట్ ఎక్స్.